హాయ్ ఆల్! ఈ వీడియోలో కొరియాలో ఇండియన్ గ్రోసరీస్ ఎక్కడ మరియు వాటి కాస్ట్ అనేది చెక్అవుట్ చేద్దాం రండి. ఈ షాప్ గ్లోబల్ ఫుడ్ మార్ట్ అండి. సువాన్ స్టేషన్ దగ్గరే ఉంటుంది ఇది. ఇక్కడ అన్ని దేశాల గ్రోసరీస్ దొరుకుతాయి. మేజర్‌గా నేపాల్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారనుకుంటా అండి ఇది. ఎర్ర ఉల్లిపాయలు వచ్చేసరికి కేజీ 3000 వాన్ అండి. అంటే రూ. 180. ఆ వెల్లుల్లి పాయ ఉన్నది కానీ పొడిపాయ అది. ఇక్కడ జనరల్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టిన పాయలు దొరుకుతున్నాయి. అది వచ్చేసరికి కేజీ 10,000 వాను అంటే రూ. 600. అక్కడ బియ్యమును గోధుమ పిండి అనేది ఉంది. నెక్స్ట్ ఇది ఇన్‌స్టంట్ పాలక్ పన్నీర్ కర్రీ అండి. అది ఆ టిన్ వచ్చేసరికి రూ. 250. ఇవి నెయ్యి అండి. నెక్స్ట్ ఈ టొమాటో పేస్ట్ రూ. 300 అండి ఆ టిన్. నెక్స్ట్ ఇది గీ అండి. అమూల్ గీ బాగానే అవైలబుల్‌గా ఉంది ఇక్కడ. కానీ కాస్ట్ అనేది ఇక్కడ ఏం రాసిలేదు. గులాబ్ జామ్ టిన్ వచ్చేసరికి రూ. 420 అండి. రూ. 420. రస్కులు చూసారా అండి రూ. 480. కాస్ట్లీ అండి. నెక్స్ట్ ఈ కరివేపాకు అండి. ఎండు కరివేపాకు 50 గ్రాములు వచ్చేసరికి రూ. 210. ఎండు ఖర్జూరాలు 200 గ్రాములు 240. ఈ 200 గ్రాముల కాజు వచ్చి రూ. 270 అండి. అలానే ఈ కారాలు ఉన్నాయి కదా బూందీ పావు కేజీ కూడా ఉండదనుకుంటా అండి. ఇది రూ. 420. పికిల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి. నార్త్ ఇండియన్, నేపాలీ స్టైల్, చపాతీ స్ప్రెడ్ ఇలా రకరకాలు ఉన్నాయి. అదే 300 నుంచి 400 వరకు ఉంటుందేమో. ఈ హల్దీరామ్ స్నాక్స్ వచ్చేసరికి రూ. 180 అలా ఉందండి. పానీపూరి చూసారా ఈ పాపడ్ ఇది రూ. 240 అండి. ఇక్కడ స్నాక్స్ అవి బాగానే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ అగరబత్తీలు చూసారా ఈ ఒక్కొక్క ప్యాకెట్ రూ. 180 అంటండి. మరి మన ఇండియాలో ఎంత ఉంటాయో. ఇంక ఇవన్నీ కూడా స్నాక్స్ అండి. ఇది నాకు తెలిసి నేపాలీ వాళ్ళవి అనుకుంటున్నాను. ఇవి రేంజ్ అనేది రూ. 90 నుంచి రూ. 180 వరకు ఇక్కడ స్నాక్స్, నూడిల్స్ ఇవన్నీ వాళ్ళకు అనుకుంటా. మ్యాగీ మసాలా అలానే మ్యాగీ మసాలా అండి. ఇవన్నీ ఉన్నాయి. మరి బిర్యానీ మసాలాలు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. అవి ఒక్కొక్కటి 250 అలా రేంజ్ అనేది చేంజ్ అవుతూ ఉంది కంపెనీని బట్టి. అరౌండ్ 250 అలాగున్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఆవాలండి. ఆవాలు రూ. 180 ఇది. సోంపు కూడా 160 అలా పడుతుంది. లవంగాలండి 40 గ్రామ్స్ రూ. 210. దాల్చిన చెక్క రూ. 210. అలానే యాలకులు రూ. 300 అండి. బిర్యానీ ఆకు రూ. 120. ఇది బిర్యానీ ఆకు. ఇది ఎండు మిర్చి రూ. 210 అండి. ఇదిగోండి కారం వచ్చేసరికి 800 900 అండి. అది కేజీ ఉంటుందో మరి 800 గ్రామ్స్ ఉంటుందో అంతే. మెంతులండి ఇవి. కసూరి మేతి చూసారా రూ. 150 ఇది. ఇదిగోండి మా అమ్మాయి కుర్కురే పట్టుకొనే తిరుగుతూ ఉంది. కన్విన్స్ చేస్తుంది వాళ్ళ డాడీ కొను అని. అది కొనాల్సి వచ్చింది. రేట్ ఎంతో నేను చెప్తానండి. ఇది సోప్స్ మైసూర్ శాండిల్ సోప్ ఇవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇదిగోండి మా వారు కందిపప్పు పట్టుకున్నారు కానీ తీసుకోలేదు. మేము ఏమేమి తీసుకున్నామో అనేది నేను చివరిలో ఫోటో అనేది పెడతాను. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఫేస్ వాష్లు అవన్నీ కూడా ఉన్నాయండి. వ్యాజిలిన్ ఇక్కడికి అక్కడికి బ్రాండ్స్ అనేవి మారిపోతాయి. అందుకనే మన ఇండియన్ బ్రాండ్స్ అవి తెచ్చి పెట్టినట్టున్నారు. ఇవన్నీ డ్రింక్స్ అనుకుంటా. ఇది మరమరాలండి. మరమరాలు వచ్చేసరికి రూ. 90. ఈ టీ పొడి ప్యాకెట్ అండి అర కేజీ రూ. 570. మరి మన ఇండియాలో ఎంత ఉంటాయో. శనగపిండి రూ. 210 అండి. మసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పు రూ. 180. బఠానీ రూ. 210 అండి. ఇక్కడ కందిపప్పు కందులు ఇవన్నీ ఈ కందిపప్పు వచ్చేసరికి రూ. 300 అండి. పెసరపప్పులోనే తెల్ల పెసరపప్పు పసుపు పెసరపప్పు అనేవో పెట్టారు. అవి దగ్గర కేజీ రూ. 570 వరకు ఉందండి. పొట్టు మినపప్పు కూడా అవైలబుల్గా ఉందండి. అది కేజీ రూ. 180. అలానే ఇదిగోండి ఇదేదో కాశ్మీరియో నేపాలియో పప్పు అంటిది. ఇది వేరేగా ఉంది. పెసర్లు ఉన్నాయండి ఇక్కడ. పెసర్లు కేజీ వచ్చేసి రూ. 450 అండి. రూ. 450. ఇంకా ఇదిగోండి ఇంకా గ్లూకాన్ డి ఇదిగోండి పెసలు ఇందాక చెప్పాను కదా రూ. 450 అలా ఉంది పెసలు.
ఇంకా ఇవన్నీ లెంటిల్స్, బీన్స్ అదండి పప్పు. ఇవన్నీ బాస్మతి రైస్ చూసారండి, 1 కేజీ అది రూ. 840. ఇది మామూలు రైస్ వచ్చేసరికి రూ. 270. 250 గ్రాములు మరమరాలు రూ. 90 అండి. ఇంకా ఇక్కడ మనకి అంతా ఫ్రోజన్ ఫుడ్స్ అండి. మీట్ అదంతా కూడా మరి ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారో మీట్, వెరైటీ ఆఫ్ మీట్ అనేది అవైలబుల్గా ఉంది. ఇక్కడ ఇడ్లీలు కూడా ఫ్రోజన్ ఇడ్లీలు అండి, మనకి వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టారు, మనం వేడి చేసుకోవటం. ఈ చపాతీలు ఇవన్నీ కూడా ఫ్రోజన్ అండి, పరాటా అన్నీ ఉన్నాయి. వీటి రేట్లు వచ్చేసరికి రూ. 200 నుంచి 400 వరకు ఉన్నాయి. ఇక్కడ కేజీ బాస్మతి రైస్, కేజీ ఉల్లిపాయలు, అర కేజీ వెల్లుల్లి, 2 కేజీల ఆర్డినరీ రైస్, కుర్కురే తీసుకున్నామండి. మొత్తం 2000 అయింది. ఈ నిమ్మకాయలు 2 కంబోడియా మార్కెట్లో తీసుకున్నాము. ఈ కుర్కురే 210 రూపీస్ పడిందండి. థ్యాంక్ యూ.